తర్వాత నేను చిన్నప్పుడు ఇంక ఇట్లాగే అనారోగ్యం గురించి కొంచెం బాధపడుకుంటే ఇంకా మెడిసిన్ చదవాలని ఒక ఆశ పుట్టింది మనసులో. ఇంకా దేవుని కృపని బట్టి మంచి ర్యాంక్ వచ్చింది. ఇంకా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డిచ్పల్లి అనే స్థలంలో, ఇప్పుడు ఆ కాలేజ్ లేదు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది నాకు. ఇంకా ఇంటి నుంచి దూరం ఉన్నాను కాబట్టి కొద్దిగా హాస్టల్లో ఉన్నందుకు కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ఫ్రెండ్స్ నాకు కొద్దిగా అర్థం కాకపోదు. ఊరికేనే మనసంతా డిప్రెషన్లో ఉండేది. ఎప్పుడు నాకు కూడా ఎప్పుడు అనారోగ్యంగానే ఉండేది, హెల్త్ బాగుండకపోదు. అట్లాంటి టైంలో ఊరికేనే ఒకరోజు బయట వాకింగ్ చేసేటప్పుడు, మాది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ క్యాంపస్ అంతా చాలా సిఎస్ఐ చర్చెస్ ఉండేటివి. నేను ఊరికేనే ఒకదాన్ని నడుచుకుంటూ పోయేటప్పుడు ఒకరోజు పాటలు వినిపిస్తూ ఉన్నాయి సండే రోజు. ఇది ఎక్కడబ్బా పాటలు అని పోయి సిఎస్ఐ చేపల్లో పాటలు వినిపిస్తుంటే పోయి కూర్చున్నా. ఇంకా ఏమో ఇంకా చూద్దాం ఎట్లుంటుంది, ఇది కూడా ఒక దేవుడే కదా అని పోయి కూర్చుంటే ఇంకా పాటలు వింటుంటే ఎంతో సమాధానం అనిపించింది. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. కొద్దిసేపు అంతా డిప్రెషన్ మర్చిపోయి, అనారోగ్యం గురించి కానీ, ఇంట్లో కష్టాలు, లేకపోతే మా ఫ్రెండ్స్ వల్ల ఏదో ఇబ్బందులు అన్నీ మర్చిపోయి హాస్టల్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండే. నాకు క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ రూపా అని, అమ్మాయికి వచ్చి చెప్పాను, ఇట్లా నేను చర్చ్కి వెళ్ళేసి వచ్చానమ్మా అంటే తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈసారి నుంచి నాతో పాటు చర్చ్కి రా, నేను ఇట్లా వేరే చర్చ్కి వెళ్తాను, వేరే సంఘానికి వెళ్తాను, ఈసారి వచ్చినప్పుడు నాతో పాటు రా ప్రియాంక అని ఇన్వైట్ చేసింది అమ్మాయి. ఇంకా అలాగే మా ఆయన మా క్లాస్మేట్, అప్పుడు మేమందరం కొలీగ్స్ అన్నట్టు. ఇంకా డాక్టర్స్ అన్నప్పుడు మేము ల్యాబ్ పార్ట్నర్స్, ఇంకా క్లాసెస్లో కలిసి చదువుకునేటోళ్ళం, అమ్మాయిలం అందరం. ఇక మా ఆయన అప్పుడు మంచి ఫ్రెండ్ నాకు. ఇంక నేను తను కూడా మంచి క్రిస్టియన్. సునీల్ అంటే అబ్బాయి ఎప్పుడు సండే చర్చ్కి వెళ్ళేది, ఎప్పుడు మంచిగా ఏం సాయం కావాలన్నా సాయం చేసేదని మంచి పేరు ఆయనకు క్లాస్లో. తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడేమో అని తనకు కాల్ చేసి చెప్పాను, ఇలా నేను చర్చ్కి వెళ్ళాను ఈరోజు సండే రోజు, నాకు మంచిగా అనిపించిందని చెప్తే ఆయన ఉండి, సరేమ్మా మరి ఇదైతే బాగానే ఉంది, కానీ మరి ఒక మాట చెప్తా, ఏం ఫీల్ కావద్దు, ఇట్లా యేసు ప్రభువే నిజమైన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవతలందరూ అవంతా ఫాల్స్ ఐడల్స్, వాళ్ళందరూ దేవుళ్ళు కాదని చెప్తే నేను చాలా ఫీల్ అయ్యాను. ఇదేంది, నేనేదో కొద్దిసేపు చర్చ్కి వెళ్ళేసి వస్తే ఇంత పెద్ద మాటను అడిగినా అని బాగా కోపం వచ్చింది. ఇంకా నేను మాట్లాడడం బంద్ చేశాను. ఇంకా నెల రోజులు మా ఇంటికి వచ్చాను హాలిడేస్ అప్పుడు. ఇంకా అంతా పూజలు చేసుకుంటా, కానీ ఆ సమాధానం అయితే నాకు దొరకలేదు. చర్చ్లో ఉన్న సమాధానం అయితే నాకు. తర్వాత మరి ఇక అది అయిపోయిన తర్వాత, హాలిడేస్ అయిపోయిన తర్వాత, ఇంకా కాలేజ్కి వచ్చిన తర్వాత మా ఆయనకి ఈయనకు ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి తలకు బాగా దెబ్బ తగిలి కోమాలో వెళ్ళిపోయింది అబ్బాయి. ఇక క్లాస్లో అందరూ షాక్ అయ్యారు, ఇదేందబ్బా కోమాలో వెళ్ళిపోయింది అబ్బాయి అని. ఇంకా కొద్దిసేపు అయితే చనిపోతారేమో, లేకపోతే ఏమైనా అక్కడ డిచ్పల్లి నుంచి సలా నుంచి నిజామాబాద్కి తీసుకొని పోవాలి అని ఇంకా అంబులెన్స్లో తీసుకొని పోతా ఉన్నారు. నేను షాక్ అయ్యాను, ఏందబ్బా ఇట్లా జరిగిందని. రూపాకి పోయి కలిస్తే తను ప్రార్థన చేసుకుంటుంది మోకాలుండి. నాకు అర్థం కాలే, సరే తను ప్రార్థన చేస్తుంది కదా, నేను కూడా ప్రార్థన చేసుకుంటానని నేనేం చేసిన, గుడికి వెళ్ళి మోకాలుండి ప్రార్థన చేస్తుంటే నాకు యేసు ప్రభువే కనిపిస్తున్నాడు, వేరే ఏ దేవుడు కనిపిస్తుంది. నేను ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు గుర్తులేదు. ఇంకా నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, దేవా నువ్వైతే ఒకవేళ నిజమైన దేవుడు అయితే ఈయన బ్రతికి బయటపడాలి, కోమాలో ఉన్నారని అంటున్నారు, కొద్దిసేపు అయితే చనిపోతారు అంటున్నాను, నేను బ్రతికి బయటపడాలి, ఇది కనుక నువ్వు కార్యం చేసినావంటే నేను నిన్నే నమ్ముకుంటా, ఇంకే దేవుని నమ్ముకోనని ప్రార్థన చేసుకున్నాను. మాకు తెలియదు కానీ ఎంత మిరాకిలేమో కానీ 10 నిమిషాలకే ఫోన్ చేసి, సునీల్ ఏం ట్రీట్మెంట్ లేకుండానే లేచి కూర్చున్నాడు అని చెప్పారు వీళ్ళందరూ, ఫ్రెండ్స్ అందరూ. నేను చాలా షాక్ అయినా. ఇంకా తర్వాత నాకు తను కోలుకున్న తర్వాత ఇంకా నాకు ఈ బైబిల్ గిఫ్ట్ ఇచ్చి, ఇంకా కాదమ్మా ఇట్లా సమాధానం ఇచ్చే దేవుడు కాదు, మిరాకిల్స్ చేసే దేవుడు కాదు, అవి కాకుండా దేవుడు మాట్లాడే దేవుడు, నిజమైన దేవుడు, హీస్ అ లివింగ్ గాడ్, హీల్ స్పీక్ టు యూ, నువ్వు మాట్లాడు దేవునితో, నీతో మాట్లాడతాడు దేవుడు అంటే. అప్పుడు నేను చర్చ్కి వెళ్ళి, అప్పుడు కూడా నాకు తెలియదు, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళి ఊరికేనే కూర్చున్నా, దేవా నువ్వు నాతో మాట్లాడు, నాకు సమాధానం ఇస్తున్నావు, ఇంతకనం నాతో మాట్లాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతున్నాను మాట్లాడిన దేవుడు మొదటి వాక్యం. దేవా నాకు ఇంత భారం ఉందని నీకు ఎట్లా తెలుసు దేవా, నువ్వు నిజంగా మాట్లాడే దేవుడివే అని. ఇంకప్పటి నుంచి శ్రద్ధగా బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా అమ్మాయి రూపాతో పాటు నేను బక్సింగ్ అంకుల్ ఫెలోషిప్ అక్కడ డిచ్పల్లిలోనే బ్రదర్ ఆమోస్ ఫెలోషిప్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే,
ఇంకా సాల్వేషన్ మెసేజ్ విన్నాను. ఇంకా లేదు, దేవుడు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచింది అంటే ఇంకా మాట్లాడే దేవుడే కాదు కానీ నాలో ఉన్న పాపం అంతా తీసేసే దేవుడు అని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. దేవా, ఎంత మంచి దేవుడు నువ్వు, నా కోసం చనిపోయి తిరిగి లేచినావు, నా పాపాలన్నీ తీసివేసేసినావు అని బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా ఆ రోజు పాపాలన్నీ ఒప్పుకొని నా లైఫ్ ఇంకా దేవునికే కమిట్ చేద్దామని కమిట్ చేశాను. తర్వాత ఇంక ఇంట్లో ఎట్లా చెప్పాలి అని ఒక బాగా ఆలోచన. అమ్మ నాన్న వాళ్ళకి తెలిసింది అప్పటికే చర్చ్కి వెళ్తున్నా అని. అయితే మా వార్డెన్ మేడం ఉండేది, తను బాగా ప్రార్థన చేసేది, వేరే సంఘానికి వెళ్ళేది కానీ తను, నేను, మా ఫ్రెండ్ రూప, ఇంకా కొంతమంది అమ్మాయిలు హాస్టల్లో కొంతమంది రక్షింపడ్డారు. నేను రక్షింపబడిన టైంలోనే 2-3 రక్షింపడ్డారు. మేమందరం గుంపు కూడి రోజు ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో ఒక 3-4 గంటలు ఫాస్టింగ్ ఉండి మా డాడీ కోసం మా మమ్మీ కోసం ప్రార్థన చేశారు బాగా. ఏమని, వీళ్ళు నన్ను ఏం తిట్టకూడదు అని. నేను బొట్టు పెట్టుకోవడం తీసేసాను. ఇంకా ఇంటికి పోయి అమ్మ నాన్నకి చెప్తే మా డాడీ ఏమనలేదు. ఏందో నేనే షాక్ అయినా, మా డాడీ ఏమంటలేడు. ఇప్పటికైనా కూడా మా డాడీ ఏమంటలేడు, నన్ను ఎప్పుడు తిట్టాడు. ఇంకెంతో దేవుడు మిరకిల్ చేసింది మా డాడీ మనసులో. వాళ్ళు నన్ను ఒప్పుకోవడము, నేను చర్చ్కి వెళ్తున్నా కానీ వాళ్ళు నాకు ఏమనకపోవడం అని దేవుని కృపనే కానీ మన వల్ల అయ్యే పని కాదు అది. తర్వాత అయితే మేము ఫస్ట్ 3 సంవత్సరాలు మేము అక్కడ డిజిపల్లో ఉన్నాము. 4వ సంవత్సరానికి మాకు షిఫ్ట్ చేశారు, మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ చేసి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు మా అందరు బ్యాచ్మేట్స్ అందరినీ. అయితే నేను, కొంతమంది ఫ్రెండ్స్, మేమందరం, మా ఆయన సునీల్ కూడా అక్కడికి తిరుపతికే మాకు వేశారు ఒక 10 మందిని. తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ కూడా మంచి ఫెలోషిప్లో జాయిన్ అయ్యాము. అందరు గర్ల్స్ అందరు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎప్పుడు మంచి ఫెలోషిప్ ఇచ్చేది. తర్వాత ఇంకా బ్యాప్టిజం సంగతి వచ్చిన తర్వాత చర్చ్ పెద్దవాళ్ళు, ఏందమ్మా బ్యాప్టిజం తీసుకుంటలేవంటే, నా డౌట్ ఏముంది మనసులో అంటే, నేను చాలామందికి చూశాను గర్ల్స్ అమ్మాయిలకు హాస్టల్లో చాలామంది దేవుని నమ్ముకునేటోళ్ళు, యేసుప్రభుని నమ్ముకునేటోళ్ళు, చర్చ్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, ఫెలోషిప్లో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేసేటోళ్ళు, ఇంటికి పోగానే బొట్టు పెట్టుకునేటోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా అంటారేమో అని భయంతో హిందూ మ్యారేజెస్ కూడా చేసుకున్నారు. నేను షాక్ అయ్యేది, ఏందేమో వీళ్ళు ఇట్లా నిన్ను నమ్ముకున్నారు, మరి ఇంటికి పోయిన తర్వాత అట్లా ఉంటున్నారు, మరి నేను కూడా అట్లే పడిపోతాను ఆ పాపంలో. నాకు బాగా భయం అనిపించేది. నేను కూడా రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్న్షిప్లో అక్కడిక్కడ మన పక్కన ఫ్రెండ్స్తో గొడవలు కావడము, లేకపోతే కొన్ని సందర్భంలో అబద్ధాలు చెప్పడం, ఊరికే పడిపోతుంటే ఇంకా నేను అడిగిన దేవునికి, ఎట్లా బ్యాప్టిజం తీసుకోవాలి దేవా, ఊరికే ఇట్లా పడిపోతూ ఉంటాయి, అసలు బ్యాప్టిజం అంటే అసలు ఏంది, అందరు ఫోర్స్ చేస్తున్నారు బ్యాప్టిజం తీసుకోండి బ్యాప్టిజం తీసుకోండి అంటే, అసలు బ్యాప్టిజం ఏంటంటే, ఇంకా ఇంకో విషయం ఏమో దేవుడు మనసులో పెట్టండి, ఇంకా నేను ఎట్లా జయించాలి దేవా పాపాన్ని, ఇది అసలు ఏంది ఇది లైఫ్ అంటే. ఇంకా నేను అప్పట్లో భక్సింగ్ అంకుల్ టెస్టిమనీ బుక్స్, ఇంకా జో అంకల్ ఎలిఎఫ్ చర్చ్ టెస్టిమనీ బుక్స్, చాలా బుక్స్ చదివేదాన్ని. అన్ని బుక్స్ చదివితే నాకు ఒకటే అర్థమైంది, ఇంకా దేవుడు నాతో మాడుకుంటూ వచ్చింది, పాపం జయించే పని నీది కాదు నాది, నేను నీ ద్వారా ఉండి పాపంని జయిస్తాను, నేను నీలో ఉండి పాపంని జయిస్తానని మాట్లాడి, అప్పటి నుంచి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను గాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడని మాట ఇచ్చింది. ఇంకా అట్లా దేవుని శక్తిని బట్టి నేను పాపాన్ని, ఇంకా దాని తర్వాత ఈజీగా అనిపించింది, ఏ విషయంలో ఈజీగా అనిపించింది. ఇంకా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనసులో నాకు దేవుని ప్రజెన్స్ అనిపించింది, సినిమాలు పోవడమో, లేకపోతే ఫోన్లో మాట్లాడమో, లేకపోతే ఫ్రెండ్స్తో అటు ఇటు తిరగడం, అన్నిటిపైన ఆశ పోయింది నాకు. దేవునితోనే గడపాలి, దేవునితోనే ఉండాలని ఆశ ఎక్కువైంది. నేనే ఇంకప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలని ఇంకా నాకు బాగా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇంకా క్రీస్తుతోనే నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా నేను కాదు జీవించే దేవుడే కాబట్టి ఇంకా నాకేం భయం అనిపించలేదు. ఇంకా దాని తర్వాత ఇంకో విషయం, చర్చ్ పెద్దవాళ్ళు ఇంట్లో చెప్పొద్దు బ్యాప్టిజం సంగతి అని, కొంతమంది ఇంట్లో చెప్పమని, కొంతమంది ఇంట్లో చెప్పొద్దని. ఇంకా అదే ప్రార్థన చేసిన, దేవా నువ్వే నా ద్వారా మాట్లాడు మా డాడీతో, నేనైతే బ్యాప్టిజం తీసుకుంటున్నాను విషయం ఇంట్లో చెప్దామని అనుకుంటున్నాను, దాచిపెట్టడం నాకు ఇష్టం లేకుండే. ఇంకా ఒకరోజు మా డాడీ తిరుపతికి వచ్చినప్పుడు ఇంకా ప్రార్థన చేసుకుని ఇంకా మా డాడీకి చెప్పేస్తాను, ఇంకా లేదు నాన్న నేను ఇట్లా బ్యాప్టిజం తీసుకుంటున్నాను, నేను ఎప్పటికీ వాపస్ తిరిగి మళ్ళీ నేను హిందూ కస్టమ్స్లో కానీ హిందూ పూజలు ఇంకా నేను విడిచిపెట్టేసినట్టే, ఇంకా నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను అంటే, ఇంక మా నాన్న ఆశ్చర్యంగా ఏమనలే, సరే నీకు ఎట్లా అనిపిస్తే అట్లా మరి చేసుకో, మరి నేనైతే వద్దంటున్నా కానీ నీ ఇష్టం, మరి నేనేం చెప్తాను
ఇంకా నీకు తెలుసు కదా సరే అని అన్నాడు. నేనే ఆశ్చర్యపడిపోయినా, ఏందేమో ఎంత కార్యం చేసినాం మన డాడీ మనసులో. మ్యారేజ్ విషయంలో ఇంకా చాలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. చర్చ్ పెద్దవాళ్ళు ఇంకా బ్రాహ్మణ్ కన్వర్టెడ్ అబ్బాయిలు, కొంచెం యేసుప్రభుని నమ్ముకున్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు. సిఎంసి వెల్లూరు, అక్కడ తిరుపతి నుంచి వెల్లూరు దగ్గర, అక్కడ చాలా సంబంధాలు ఉన్నాయమ్మా అని చెప్పారు చర్చ్ పెద్దవాళ్ళు. కానీ నేను ప్రార్థన చేసుకునేటప్పుడేమో నాకు ఇంకా డాక్టర్ సునీల్ గురించే దేవుడు మాడుకుంటూ వచ్చింది. ఇంకా కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరేపరచకూడదని మాడుకుంటూ వచ్చింది. అప్పట్లో మా ఆయన పరిస్థితి బాగాలేదు, కొద్దిగా తన అన్నయ్య చనిపోవడం బట్టి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం బట్టి ఆయన కొంచెం దిగజారిపోయిండు, స్పిరిచువల్గా ఎక్కువ లేకున్నాడు. మరి అట్లా చూసి చర్చ్ పెద్దవాళ్ళు, నేను పోయి చెప్పాను వాళ్ళకి, ఇట్లా మాట్లాడుతున్నాడు డాక్టర్ సునీల్ గురించి నాకు దేవుడు అంటే, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. లేదమ్మా అట్లా ఇట్లా ఉంటుంది, ఆయన అంతా దిగజారిపోయింది, మరి స్పిరిచువల్గా అంత లేడు, అట్లా ఉండకపోవచ్చు. రెండోదేమో మా ఆయన నాకంటే హైట్ కొంచెం తక్కువ. ఇంకా నాకు డౌట్ స్టార్ట్ అయింది, ఏందేవా మరి. మా మమ్మీకి చెప్పాను, మమ్మీ ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఏందమ్మా మరి హైట్ తక్కువ ఉన్నాడు మంచి, మరి ఆయనతో పాటు జీవించగలుగుతావా, సొసైటీలో ఏమనుకుంటారు హైట్ తక్కువ ఉన్న మంచిని చేసుకుంటే, నువ్వేమో ఇట్లున్నావు అందంగా ఉన్నావు. మా మమ్మీ కూడా అదే మాట అన్నది, బ్రాహ్మణ్ వాళ్ళు ఉండరా, దేవుని నమ్ముకునే వాళ్ళు ఎవరు ఉండరా, యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి వెతికి వాళ్ళకి చేద్దాం పెళ్ళి, ఆగు ఎందుకు తొందరపడతామని. అయితే నేను దేవుని అడిగిన, ఏం దేవు అందరూ ఇట్లా అంటున్నారంటే, 1 శామ్యూయల్ 16:7, అయితే యెహోవా శామ్యూయల్తో ఇలాగూ సెలవిచ్చుచున్నాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా ఈ హృదయమును లక్ష్య పెట్టును అని దేవుడు క్లియర్గా మాట్లాడితే ఇంకా నాకు అర్థమైంది, లేదు దేవా ఇది నీ చిత్తమే, నువ్వే అంటున్నావు హైట్ చూడకూడదు మనసు చూడు అని. ఇంకా నేను ఆయనకు చెప్పిన, ఇంకా ఫోన్ చేసి ధైర్యం చేసి ఆయనకు ఫోన్ చేసి చెప్పిన, అప్పటివరకు మేము మంచి దోస్తులు ఫ్రెండ్స్, ఆయనకు ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మరి అంటే. ఆయన ఉండి లోకరీతిగా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటా, కానీ ఇంకా నాకు దేవుడు నాతో అయితే ఏం మాట్లాడలేదు. మరి నాకు కొద్దిగా సమయం ఇస్తే నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఆలోచించి చెప్తా అని చెప్పిండు నాతో. నేను కొద్దిగా సరేలే మరి ఆయన ప్రార్థన, నేను నాకు డౌట్ స్టార్ట్ అయింది, మరి నేనేమైనా ఊహించుకుంటున్నానా దేవుడు నాతో అయితే మాట్లాడింది క్లియర్గా అని. ఇంకా ఆయన కొంచెం సరి చేసుకొని, ఆయన లైఫ్ అంతా సరి చేసుకొని చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. 1 నెల 2 నెలల తర్వాత ఫోన్ చేసి ఇంకా చెప్పిండు, ఇంకా కాదు దేవుడు నాతో కూడా మాట్లాడిండు, లోకరీతిగా కాదు దేవుని చిత్తం ఉంది మన పెళ్ళిలో, ఇంకా పెళ్ళి చేసుకుందాం పర్వాలేదని చెప్పినప్పుడు నేను కొంచెం సంతోషించి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా మమ్మీ కూడా ఒప్పుకుంది. ఇంకా మా మమ్మీ ఒప్పుకున్న తర్వాత మా డాడీకి ఒప్పించింది, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. మమ్మల్ని బట్టి కాదు కానీ దేవుని బట్టి ఒప్పుకున్నారు. దేవుడే ఆ మనసు ఇచ్చింది వాళ్ళకి అందరికి, అప్పుడు సమాధానం ఇచ్చింది దేవుడు, లేకపోతే మా వల్ల అయ్యే పని కాదు. ఈ లోకంలో, ఈ సొసైటీలో, ఈ టైంలో మా మ్యారేజ్కి ఒప్పుకోవడం, మా మ్యారేజ్ అంతా ఆ మాత్రం ఘనంగా చేయడం దేవుని కృపనే. బ్యాప్టిస్ట్ చర్చ్లో సికింద్రాబాద్లో మ్యారేజ్ అయింది. ఇంకా తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు, ఇప్పుడు ఒక పాప ఒక బాబు. మళ్ళీ కెరియర్ విషయంలో ఏమో నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు, దేవా మాది అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఏం స్పెషాలిటీ తీసుకోవాలి దేవా అంటే, దేవుడు నిర్గమకాండం 1:17 మంత్రసానులు అని పదంతో మాట్లాడుకుంటూ వచ్చింది. మిడ్ వైఫ్స్ అంటే కాన్పులు చేసే డాక్టరు అని మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు నేను ఇంకా హెసిటేట్ కూడా కాలేదు ఆ సీట్ తీసుకోవడం. నాకు చాలా సీట్స్ ఉన్నాయి, మత్తు డాక్టరు, కంటి డాక్టరు, గుండె డాక్టర్ చాలా ఉన్నాయి నాకు సీట్స్, కానీ నేను హెసిటేట్ కాదు, ఎందుకంటే దేవుని చెప్పిన మాట కాబట్టి. నా బలంతో కాదు, దేవుని బలంతోనే. ఒకసారి దేవుని పరిశుధాత్మతో నింపబడినా కాబట్టి ఎప్పుడు వేరే ఆలోచన ఎప్పుడు మనసులో రాకపోదు, దేవుడు చెప్పిందే పాటించాలని. ఆ టైంకి అదే బలం వచ్చేసేది, డౌటే రాకపోదు వేరేమైనా తీసుకోవాలన్నా అని. ఇంకా సీట్ తీసుకొని ఆ ఎంబీబీఎస్ పీజీ అంతా కంప్లీట్ అయిన తర్వాత, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఏ స్థలంలో ప్రాక్టీస్ చేయాలంటే, ఇంకా దేవుడు ఈ నాగర్ కర్నూల్ స్థలంలో మాకు ఆఫర్ వచ్చింది. నాగర్ కర్నూల్ స్థలంకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే 2-3 సంవత్సరాలు వేరే వాళ్ళ చేతి కింద పనిచేసాము. ఇంకా దేవుడు మాట్లాడండి, ఇంకా దేవా నీ చిత్తమైన ఇక్కడ పనిచేయడం అంటే, అబ్రహాంకి కనాన్ దేశం ఎట్లా ఇచ్చాను, నీకు కూడా ఈ దేశాన్ని నీకు ఇచ్చానని దేవుడు మాట్లాడిన తర్వాత నాకు ఇంకా సమాధానం వచ్చింది, ఈ స్థలం దేవుడే ఇచ్చిందని. ఇంకా అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఎన్నో మిరకల్స్ చూసాము. ఒకరోజు ఆపరేషన్ టేబుల్ పైననే పేషెంట్ గుండె అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా చనిపోయింది. అనెస్థీషియా మత్తు డాక్టర్ ఉండి, లేదు పేషెంట్ చనిపోయింది అని చెప్తా ఉంటే నేను నమ్మలే. అట్లా నేను నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు, అట్లా చనిపోతుంది పేషెంట్ అని చెప్పి ప్రార్థన చేస్తే ఒక 2 నిమిషాలు
మళ్ళీ ఆమె గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది, మళ్ళీ రివైవ్ అయింది. మా మత్తు డాక్టరే పరేషాన్ అయింది, ఏమైంది మేడం అని. ఇంకా అలాగా చాలా మిరకల్స్ చూసాము. చాలామంది హీల్ అయ్యారు. చాలామందికి పిల్లలు కానీ వాళ్ళకు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకు గర్భఫలం ఇచ్చి అట్లా చాలా మిరకల్స్ చూసాను. అసలు పిల్లలు కానీ వాళ్ళు అసలు ఇంకా కారు వీళ్ళకి పిల్లలు అన్నప్పుడు ఒక్కసారి జస్ట్ వాళ్ళ పేరెత్తి ప్రార్థన చేస్తే చాలు, 1-2 నెలల లోపు వాళ్ళే ప్రెగ్నెంటే వచ్చేటోళ్ళు, వాళ్ళే పరేషాన్ అయ్యేటోళ్ళు. ఏం మేడం ఏమో ఎంతో అద్భుతం, అసలు పిల్లలే కారన్నారు, మాకెట్లా పిల్లలు అయ్యారని. అలాగే ఎన్నో మిరాకిల్స్ చూసాము. ఇంకా ఎంత స్పిరిచువల్గా ఉన్నా కూడా కొన్నిసార్లు మైండ్ ఎప్పుడు డివేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇంకా ఎందుకో లండన్కి పోవాలి, లండన్ ఎగ్జామ్స్, అక్కడ నాకు ఎగ్జామ్స్ రాయడం కొంచెం బాగా ఇష్టం. దేవుడు కూడా అట్లే నడిపించుకుంటూ వచ్చింది. అక్కడికి వెళ్ళమని కాదు కానీ అక్కడ జ్ఞానం ఉపయోగించుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇద్దామని పేషెంట్లకు అని దేవుని చిత్తం. కానీ నాకు లండన్ పోయి సెటిల్ అవుదామా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడ ఎందుకు ఇంత నార్కల్లోనే బ్యాక్వర్డ్ ఏరియాలో ఎందుకు ఉండడం అని నా ఆలోచన. నేను అసలు లైఫ్లో ఎప్పుడే ఎగ్జామ్ ఫెయిల్ కాలే కానీ ఇంకా ఆ లాస్ట్ స్టెప్ ఏదైతే క్లియర్ చేయాలి ఆ లాస్ట్ స్టెప్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే నేనే షాక్ అయ్యాను. కానీ దేవుడు మాట్లాడే మాట అదే, నేను నీకు మాట ఇచ్చినా కదా, నీకు నా చిత్తం నుంచి తొలగిపోకుండా చూసుకుంటా అని మాట ఇచ్చాను కదా, ఇదే నా చిత్తం, నార్కల్ స్థలంలో ఉండే ప్రాక్టీస్ చేయడం నా చిత్తము అని ఇంకా మాడుకుంటూ వస్తే ఇంకా నాకే అనిపించింది దేవుడిచ్చిన మాట. నా బ్యాప్టిజం అప్పుడు హగ్గై 2:4 ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి అని మాట ఇచ్చింది దేవుడు. నన్ను దేవుని చిత్తం నుంచి తొలగిపోకుండా దేవుడే చూసుకుంటున్నాడు. ఇంకా ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకా నాకు వేరే ఆలోచన రాలేదు. ఇంకా నేను దాని తర్వాత కూడా ఐర్లాండ్ ఎగ్జామ్ అవి కూడా దేవుడు చాలా సహాయం చేసింది పాస్ కావడానికి. కానీ అక్కడ జ్ఞానం ఉపయోగించుకొని ఇక్కడ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వమని దేవుని చిత్తం. ఇంకా అలాగా ప్రాక్టీస్లో ఇంకా ఇప్పుడు బాగానే రోజు ఎన్నో మిరాకిల్స్ చూస్తున్నాము. 2023 ఇయర్ కొంచెం మాకు కష్టంగా ఉండే, ఎందుకంటే మా అత్తమ్మ తర్వాత దేవుల్లో నిద్రించినారు మార్చ్ 8th రోజు. తర్వాతనేమో మా ఆడపడుచు, అమ్మాయికి నా ఏజే ఉంటుంది, చిన్న వయసే కానీ చాలా ప్రార్థన చేసినాం కానీ తను కోలుకోలేదు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి 1 రోజులు కష్టపడ్డాం తన హీలింగ్ కోసం, కానీ ఎందుకో మరి మరణించినారు. దేవుని దగ్గరికి వెళ్ళారు. తను కూడా మంచి వ్యక్తి, మంచి బ్యాప్టిజం ఉంది, అన్నీ ఉన్నాయి, తనకు కూడా రక్షణ ఉంది. నాకు అర్థం కాలే కన్నా మనసు ఒప్పుకోలేదు, ఏంది ఇది, ఎందుకు ఇట్లా జరిగిందేవా అని. నేను బాగా బాధపడ్డాను. ఎంతోమందికి ప్రాక్టీస్లో ఎంతోమందికి బ్రతికించినాం, మరి ఇదెందుకు జరగలేదు మా లైఫ్లో అని. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఐజయా 57:1 నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా. ప్రియాంక కీడు చూడకుండానే వాళ్ళకి తీసుకొని పోయాను, బాధపడకూడదు అని మాట్లాడిన దేవుడు. ఇంకా నాకు అర్థమైపోయింది, సర్లే మరణం అనేది దేవుని చిత్తమే, దేవుని దగ్గర ఉండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని ఇంకా అట్లా సమాధానం వచ్చింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు, మా అమ్మ, మా నాన్న, మా చెల్లె, తమ్ముడు. ఇంకా మా పిల్లల కోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పగలిగేటట్టు ఒకరోజు యెహోషువ 24:15 లాగా అదే వాక్యం మనసులో పట్టుకొని రోజు నడుస్తున్నాను. ఈ మాత్రం సాక్ష్యం చెప్పే ధైర్యం ఇచ్చినందుకు ఆ దేవునికి ఎంతో మహిమ. మీ అందరికీ చర్చ్ పెద్దవాళ్ళకి ఎంతో ధన్యవాదములు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా జీవితంలో చేసిన మేలు, మా మిస్సెస్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది. దేవుడు ఎప్పుడో చిన్నప్పుడు నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాను. చిన్నప్పుడు ఎప్పుడో 4th క్లాస్లో నన్ను రక్షించుకున్నాడు. 4th క్లాస్ నుంచి ఆ 4th క్లాస్ వరకు నేను చేయని పాపం అంటూ లేదు. తలంపుల ద్వారా పాపము, చూపుల ద్వారా పాపము, ఎక్కడ చూసినా పాపమే. ఆ 4th క్లాస్లో దేవుడు ఇట్లే చర్చిలో ముందట కూర్చొని ఉన్నా, యేసు ప్రభుది సిఎస్ఐ చర్చ్లో యేసు ప్రభు బొమ్మ ఇక్కడ ముందు పెట్టింది. అట్లా కూర్చొని చూస్తున్నా, చిన్నపిల్లనంత పిల్లవాడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు బొమ్మ ఉంది. యేసు ప్రభు చేతిలో మేకులు కొట్టిన గాయం ఉంది.
ఆ గాయం చూసి నాకు చిన్న మేకు గుచ్చుకుంటేనే ఇంత నొప్పి లేస్తుంది, ఆయనకెందుకు ఇంత మేకు కొట్టే అంత పని ఏం చేశాడు ఆయనకెందుకు అంత పెయిన్లో కూడా అంత పెయిన్ ఉండి అంత పెయిన్ భరించాల్సిన అవసరం ఏముంది దేవునికి అనేది ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఆయన పెయిన్ని నేను తెలియకుండానే నాకు నా దీనిలోకి వచ్చి ఆ పెయిన్ ఆలోచిస్తుంటేనే నాకు కళ్ళెమ్మ నీళ్ళు కారుతూ ఉన్నాయి. అప్పటిదాకా మా మమ్మీ ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు మా మమ్మీ యేసు ప్రభు నిజమైన దేవుడు, సండే స్కూల్కి వెళ్ళాలి, ప్రతి సండే స్కూల్కి వెళ్ళాలి ఇవన్నీ చెప్తుంటే నాకు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, అసలు ఈయనైనా నిజమైన దేవుడు అని. మా మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్పినా కానీ సండే స్కూల్కి వెళ్ళినా కానీ ఒకలాంటి అన్వేషించే తత్వంతో ఈయన నిజమైన దేవుడా. ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏం పవర్ లేని దేవుడు కదా, జస్ట్ పవర్ లేదు కాబట్టి ఆయనను సిలువ వేశారు. ఆయన 2 చేతులను ఆ సిలువకేసి కొట్టి ఆయనను చంపేదాకా చూసే అతను దేవుడు ఎట్లయితాడు అనేది చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ లాగా లోపల ఎప్పుడు తిరుగుతూ ఉండేది. అదే టైంలో రామాయణం, మహాభారతం టీవీలో చూసేవాడిని. హనుమంతుడు గుట్టను మొత్తాన్ని మోసుకొని తీసుకెళ్తున్నాడు, రాముడు బాణం వేస్తే ఎదుటి సైన్యం అంతా ఇదైపోతున్నది. మహాభారతంలో కృష్ణుడు చేసే లీలలు అవన్నీ చూస్తే ఆ మిరాకిల్స్ చూస్తుంటే టీవీలో చూస్తుంటే వాళ్ళు నిజమైన దేవుడు కానీ యేసుప్రభు నిజమైన దేవుడు అని ఎట్లా నమ్మాలి అనేది నాకు అర్థం కాకపోదు. సండే స్కూల్కి వెళ్తే కానీ అట్లా చర్చిలో ఒకరోజు కూర్చున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడి నాకు తెలియకుండానే ఏడుపు వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. కళ్ళెమ్మ నీళ్ళు కారిపోతా ఉన్నాయి, ఎందుకు ఏడుస్తున్నాను అర్థం కావట్లేదు. సాయంత్రం సండే రోజు ఈవినింగ్ వెళ్ళగానే సినిమాకి వెళ్దామని డాడీ తీసుకెళ్తుంటే సండే స్కూల్లో చెప్పిన వాక్యాలన్నీ గుర్తు. సినిమా చూస్తే నరకానికి వెళ్తారు, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే దేవుడేమో డాడీ వాళ్ళేమో సినిమాకి పోదామంటున్నారు, ఇది ఎట్లా అని నాకు ఒకలాంటి భయము, ఒకలాంటి ఇది వచ్చి ఆ రోజు అంతా ఏడుస్తూనే ఉన్నా. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నా. దేవుని ఆ స్పిరిట్ అట్లా నింపబడింది. దాని తర్వాత నుంచి అప్పటి వరకు ఈ 4th క్లాస్ వరకు దొంగతనాలంటే ఇష్టము, తలంపులతో చేసే పాపాలు, చూపులతో చేసే పాపాలు, 4ంటికి రాత్రి 11, 12ంటికి లేచి టీవీలో 6 సినిమాలు చూడడము, అందరు పడుకున్న తర్వాత 4th క్లాస్ లోపే అట్లాంటివన్నీ నా పాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ముందు కూర్చొని చర్చిలో ఇదంతా ఆ రోజంతా ఆ దేవుని గురించే ధ్యానం అంతా ఉంది. సాయంత్రం నేను కూర్చొని సినిమాకి తీసుకెళ్దామని మా వాళ్ళు ఫ్యామిలీ అంతా రెడీ అవుతుంటే నాకేమో ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే సినిమాలు చూడొద్దు, సండే స్కూల్ టీచర్ సినిమాలు చూడొద్దు అన్నాడు. సినిమా అంటేనే పాపం నేర్పించే తల్లి అని సండే స్కూల్ టీచర్ చెప్తున్నారు, మీరేమో సినిమాకి పోదామంటున్నారు, నేను నరకానికి వెళ్తా కదా అని నాకు ఆ 4th క్లాస్ నుంచి నేను ఆ రోజు ఏడ్చిన తర్వాత నుంచి నేను సినిమాలు మానేశాను. అప్పటిదాకా సినిమాలు అంటే పిచ్చి. 4th క్లాస్ వరకు చూడని సినిమా అంటూ లేదు. చిరంజీవి అంటే బాగా ఇష్టము. చిరంజీవి పోస్టర్ ఏదైనా కనిపిస్తే అట్లే పట్టుకుని నిల్చొని చూసుకుంటూ ఉండేవాడిని. అసొంటి నన్ను దేవుడు 4th క్లాస్లోనే దర్శించి నాకు తెలియకుండా ఆ దేవుని ఆత్మతో నింపబడి ఏడుపు వచ్చి దాని తర్వాత నేను సండే స్కూల్ టీచర్ ఏది చెప్తే అది పాటించడం. ఇంకా సినిమాలు మానేశాను. 4th క్లాస్ నుంచి సినిమాలు మానేసి 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సినిమా జోలికే వెళ్ళలేదు. అప్పటిదాకా సినిమా అంటే పడి చచ్చేటోనికి సడన్గా సినిమాలు మానేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? కానీ దేవుడు ఆ ఫీలింగ్నే తీసేసి ఆ బైబిల్ చదవడము, బైబిల్లో వాక్యంలోని లోతు ఒక్కొక్క వాక్యాన్ని డీప్గా చదివినప్పుడు అర్థం కాకపోదు, ఆ ఏజ్లో అర్థం కాకపోతే ఈ హెబ్రోన్ చర్చ్ నుంచి సిసిసి అనే ప్రాంతంలో పాల్ అంకుల్ అని వచ్చేవాడు మా డాడీ దగ్గర. డాడీని కలవడానికి డాడీ వాళ్ళ ఏజెంట్. ఆ అంకుల్ని ఓకే సతాయించేది, అంకుల్ ఈ వాక్యం ఏంది ఇట్లుంది. మళ్ళీ ఇట్లా ఈ సండే స్కూల్ టీచర్ సినిమా చూడొద్దు అని చెప్పిన తర్వాత కూడా నాకు డౌట్, బైబిల్ ఎక్కడ సినిమాలు చూడొద్దు అని రాసిలేదు కదా,
ఎందుకు సినిమాలు చూడొద్దు అంకుల్ అని నేను అడిగిన అంకుల్ని. బైబిల్లో ఎక్కడ రాసి లేదు కదా అంటే, అన్ని విషయాలు బైబిల్లో డైరెక్ట్గా రాసి ఉండవు. అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు, ప్లస్ సిన్ని ఎంకరేజ్ చేసే ఏ ఒక్కటి కూడా సిన్ పాపము నేర్పించే తల్లి అని సినిమా పదంలోనే రాసి ఉంది. ఆ స్క్రీన్ అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు మంచి తలంతుడు బయటికి రాగలుగుతావు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుడు పాపానికి దూరంగా పారిపోవాలి, కానీ పాపానికి దగ్గర ఉండి నేను పాపం చేయననేది కరెక్ట్ కాదు అని అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. హెబ్రోన్ చర్చ్ నుంచి వచ్చాడు. మేము సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేది. అట్లా దేవుడు చిన్నప్పటి నుంచే ఒక్కొక్క వాక్యం ద్వారా నాతోటి ఒక్కొక్కటి గైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండేది. బైబిల్ చదవాలంటే బోరు. బైబిల్ అమ్మనేమో 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదివితేనే అన్నం పెడతా అనేది. అట్లాంటిది బైబిల్ ఇంత దేవుడు అట్లా ఆత్మతో నింపబడ్డా కానీ, నింపబడి బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చదవాలంటే కూర్చొని చదవాలంటే బోరు. ఒక అధ్యాయం చదవగానే కష్టమయ్యేది. ఇప్పుడు కీర్తనలు ఫస్ట్ అధ్యాయం చదివి దండ చదివేసేది. అమ్మ అన్నం పెడుతుంది, లేకపోతే ఎటన్నా పోయి ఆడుకోవడానికి వెళ్ళినా ఒక అధ్యాయం చదివిన తర్వాతనే పోవాలనేది. ఇదేందబ్బా ఇంత స్ట్రిక్ట్గా ఉంది అమ్మ, ఇది ఇట్లా కాదు అని అసలు ఇంట్రెస్టే ఉండకపోదు బైబిల్ చదవాలని. ఏమైనా చర్చ్ దగ్గరికి వెళ్తే సండే స్కూల్ టీచర్ ఏదైనా చెప్తుంటే అది మంచిగా అనిపించేది, దాన్ని కొంచెం స్టడీ చేసేది. కానీ బైబిల్ చదవాలంటే బోర్. కానీ దేవుడు ఏదో ఒక విధంగా బైబిల్ చదివేటట్టు చేసేవాడు, కంఠత వాక్యాల ద్వారాను. ఆ ఏజ్లో దేవుడు భలే నడిపించుకుంటూ వచ్చాడు. 4వ తరగతి నుంచి నాకు ఈ పాపం మీద ఆశ పోయింది. సినిమాల మీద మెయిన్గా ఉండే ఇది, ఆ సినిమాల మీద ఆశ పోయింది. అబద్ధాలు చెప్పొద్దు అనేది. అబద్ధాలు చెప్పొద్దంటే అబద్ధాలు చెప్పకుండా ఎట్లుంటారు, అబద్ధాలు చెప్పకుండా వాటిని కంట్రోల్ చేయడం ఎట్లా. దాని తర్వాత సండే స్కూల్ ఎలా అంటే కరెక్ట్ సండే వచ్చేటాళ్ళకి ఏదో ఒక మ్యాచ్ పెట్టేవాళ్ళు, క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఫుట్బాల్ మ్యాచే పెట్టేటోళ్ళు. అమ్మనేమో ఆ 10 ఆజ్ఞలలో ఫస్ట్ ఆజ్ఞనే అది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఉంటుంది. కంపల్సరీ సండే చర్చికి వెళ్ళాలి. నువ్వు పోయి ఆడినా కానీ నువ్వు ఓడిపోతావని చెప్పేదమ్మ. అట్లా అమ్మ మాట వినకుండా మ్యాచ్ ఆడి ఓడిపోయి క్యాప్టెన్గా ఉండి ఓడిపోయి పరువు వెనకకు వచ్చిన తర్వాత మా మమ్మీ నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండేది. దాని తర్వాత నుంచి ఇంకా ఒక్కొక్కటి దేవుడు నేర్పించుకుంటూ వచ్చాడు. అట్లా 10th క్లాస్ నుంచి 12th క్లాస్కి వచ్చేటాళ్ళకి బాగా స్పిరిచువల్గా అయిపోయాను నేను. 12th క్లాస్లో ఇంకా నేను తిరగని చర్చ్ అంటూ లేదు. సిఎస్ఐ చర్చ్ వెళ్ళేది, హెబ్రోన్ చర్చ్కి వెళ్ళేది. ఎక్కడ వాక్యం ఉందంటే అక్కడ 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్. సిఎస్ఐలో 40 డేస్ లెంటి డేస్ ప్రేయర్స్ అని ఉంటుంది. నేను ఆ చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి నేను 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసేది. మా మమ్మీతో సహా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసేది. లెంటి డేస్లో 40 డేస్ 40 రోజుకి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది ఈవినింగ్ టైము. ఆ ఈవినింగ్ టైమ్స్ ప్రేయర్లో కూడా వెళ్ళేవాడిని. ప్రతి ఒక్క ప్రేయర్కి అటెండ్ అయ్యేవాడిని. దేవుడు తప్పించి దేవునికే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. కానీ ఇవన్నీ చేస్తుండే కదా మళ్ళీ పాపంలో పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేటి. కానీ దేవుడు ఏదో ఒక విధంగా నన్ను పైకి లేపుతూ ఉండేది. నేను పడిపోతున్నా అనే టైంకి నన్ను పైకి లేపుతూ ఉండేది. అట్లా 10th అయిపోయింది. ఇంటర్మీడియట్కి 10th గుంటూరు పంపించారు డాడీ, హాస్టల్లో వేశారు. 10th వరకు సినిమాలు చూడలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూడలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్లో అన్నయ్య చెల్లె నేను ముగ్గురం హాస్టల్లో గుంటూరులోనే ఉన్నాము. ఇక అన్నయ్య ఒకరోజు అన్నయ్య చెల్లె సినిమాకి వెళ్దామని వాళ్ళు హాస్టల్లో వీక్లీ వన్స్ గుంటూరులో హాలిడే ఇచ్చేది. ఇక అన్నయ్య నువ్వు సినిమాకి చెల్లెను అన్నయ్య సినిమాకి పోదామంటారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. సినిమాకి పోదామంటారు. నాకేమో సినిమాకి పోవాలని లేదు. ఇక అన్నయ్య కొంచెం కోపిష్టి. అన్నయ్య తిట్టిండు, నువ్వు వచ్చి గమ్మున కూర్చో, ఇప్పుడు చెల్లె ఏడుస్తుంది, వచ్చి కూర్చోడానికి ఏమవుతుంది, లోపల కూర్చొని సినిమా కావాల్స్తే కళ్ళు మూసుకో అని అన్నాడు. సరే అని నేను పోయిన సినిమా థియేటర్లకు వెళ్ళాను. ఇక అన్నయ్య తిడుతున్నాడు, ఆయన అంత పబ్లిక్గా తిడుతున్నాడు అని పోయి సినిమా థియేటర్లో కూర్చున్నా, కళ్ళు మూసుకున్నా. ఈ కళ్ళు మూసుకోగానే పాట వస్తుంది. ఇక పాటలు అంటే ఇంకా సినిమా పాటలు అంటే ఇంకా పాటలు వస్తున్నాయి, ఫైటింగ్ వస్తుంది.
ఇంకా కళ్ళు తెరిసిన కథం ఇంకా అక్కడ పడిపోయినానంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పడిపోయినానంటే ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇంక అడల్ట్ మూవీస్ కూడా మరి ఆ అన్నయ్య ఆ సినిమాకి తీసుకెళ్ళడమే కానీ నేను కాలేజ్ ఎగ్గొట్టి కూడా సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన ఇంకా ఈ 1-2 ఇయర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ బాగా ఇంకా ఎట్లా అంటే 1-2 డేస్కి సినిమా పిచ్చి ఇంకా సినిమా అంటే ఇంకా ఆ సినిమా చూడడానికి ఏమైనా చేసేది. ఎన్ని రోజులు దేవుడు నన్ను 4th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు సినిమాలు ఆపుకుంటా వచ్చిన ఇది అంతా ఆ 2 ఇయర్స్లో తీసేసిన. అంతగానం పిచ్చి అన్నట్టు సినిమాలంటే, సినిమా పాటలు ఇవన్నీ. కానీ ఈ సినిమాలకి అలవాటు పడి ఇదైతుండే లోపల ఒక రెస్ట్లెస్ ఫీలింగ్ ఉండేది, ఒక అశాంతి ఉండేది. నేను చేసేది తప్పు అనే ఫీలింగ్ నాకు ఉండేది. ఇట్లా తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ నాతో ఉండి నైట్స్ నిద్ర పట్టకపోదు. 12, 1, 2, 3 వరకు కూడా నిద్ర పట్టకపోదు. నేను తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ నాకు లోపల నుంచి దేవుని ఆత్మ చెప్తా ఉండేది, నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఓ రోజు గుంటూరులోనే హాస్టల్లోనే నైట్ 2 o'clock నిద్ర పడతలేదు. బిల్డింగ్ పైకి వెళ్ళేటాలకి ఒక మూలలో ఒక అబ్బాయి ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్ వస్తుంది. ఇదేంది అబ్బాయి ఏడుపు సౌండ్ వస్తుంది ఈ టైంలో 2 o'clock, నేనే దయాన్లాగా పైకి వస్తే వీడు నాకంటే ఎవరో ఏడుస్తూ ఉన్నారు వీడు. కానీ నేను హాస్టల్లో పైన బిల్డింగ్లో మొత్తం అంతా చూస్తూ ఉంటే ఒక మూలలో ఒక అబ్బాయి మోకాలు వంగి ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నేను పోయి అప్పటికే పాపంలో పండిపోయినాను. ఇంకా ఆ 2 ఇయర్స్లో పాపంలో పండిపోయినా. ఇక ప్రార్థన చేసే వాళ్ళని చూసినా కానీ ఒకలాంటి ఇది అనిపించేది. అట్లాంటి సమయంలో ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి పుట్టి పెరిగి ఇన్ని ఇయర్స్ ఉన్నా, ఇంటర్మీడియట్ వరకు వచ్చినా కానీ నాకు ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది నాకు ఎప్పుడు రాలేదు. అసలు ఇది నిజంగానే ఏడుపు వస్తుందా, వీళ్ళు ఉత్తుగా ఏడుస్తున్నారా అని ఆయన చూసుకుంటూనే కూర్చుని ఒక 15 నిమిషాలు నిజంగా ఏడుస్తున్నాడా లేకపోతే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి సైలెంట్గా పోయి పక్కన నిల్చొని చూస్తున్నాను. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నా ఏజ్, నా క్లాస్మేట్ అబ్బాయి విజయబాబు అని డాక్టర్, తను కూడా ఇప్పుడు గుంటూరులో ఉంటాడు. కంటిన్యూస్గా ఏడ్చుకుంటూ ప్రార్థన. అరే ఈయనకున్న హోలీ స్పిరిట్ 15 minutes తర్వాత నేను ఆయనతో పాటు నేను కూడా మోకాలంగున్నా ఆయన ఏం ప్రార్థన చేస్తాడని కంప్లీట్గా విని ఆయనతో ఏకీపి ఉంచిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత అట్లా నీకు ఏడుపు వస్తుంది రా విజయబాబు అంటే, ఇంకా దేవుడు తన గురించి సాక్ష్యం చెప్పి దేవుని గురించి, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు వాక్యం ద్వారా ఎట్లా మాట్లాడతాడు, తన జీవితం గురించి సాక్ష్యం, తను ఎట్లా మార్చబడ్డాడు, తన హిందూయిజం నుంచి క్రిస్టియానిటీలోకి ఎట్లా వచ్చాడు, దేవుని ప్రేమ గురించి ఆ రోజు నైట్ అంతా వివరించాడు నాకు. వివరించి నెక్స్ట్ LEF చర్చికి తీసుకెళ్ళాడు. గుంటూరులోనే ఒక చర్చికి, మా చర్చికి వెళ్దామని. చర్చికి వెళ్తే చర్చిలో హెబ్రోన్ చర్చిలో స్తుతిస్తారు కదా, స్తుతికి మనకు టైం ఇచ్చి ఒక్కొక్కరిని స్తుతించమంటారు. LEF చర్చికి వెళ్ళేటాలకి అందరూ ఒకటేసారి స్తుతిస్తున్నారు. నైట్ విజయబాబు దగ్గరికి వెళ్తే వాడు ఒకటే ఏడుస్తున్నాడు. కానీ చర్చికి వెళ్తే దీనికంటే డబుల్ పెద్దగా ఉంది చర్చ్. ఫస్ట్ టైం LEF చర్చికి వెళ్ళినా కంటిన్యూస్గా అందరూ ఏడ్చుకుంటూ చూస్తున్నారు. ఎవరిని చూసినా కానీ ఏడుస్తూనే ఉన్నారు, స్తుతిస్తున్నారు. వాళ్ళకందరికీ ఒకటేసారి ఒక 15 minutes స్తుతించడానికి టైం ఇస్తాడు. వీళ్ళందరికీ ఎట్లా ఏడుపు వస్తుంది, అట్లెట్లా ఏడుపు వస్తుంది, వీళ్ళు దేవుని అంతగానం ఎట్లా స్తుతించగలుగుతున్నారు అనేది నాకు అర్థమైతలేదు. నేను క్రిస్టియనే, దేవుడు పాపంలో పడకుండా ఎన్నోసార్లు నన్ను గైడ్ చేశాడు, నన్ను నడిపిస్తూ వచ్చిన దేవుడు వీళ్ళు నాకంటే ఎందుకు ఇంత స్పిరిచువల్గా ఉన్నారు, వీళ్ళకి ఎట్లా ఏడుపు ఎట్లా వస్తుంది, వీళ్ళు నిజంగానే ఏడుస్తున్నారా యాక్టింగ్ చేస్తున్నారా అనేది నాకు డౌట్ వస్తుంది. తర్వాత ఆ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు చేసిన మేలులను తలస్తే ఆటోమేటిక్గా విజయబాబు ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుడు చేస్తున్న మేలులను తలస్తే ఆటోమేటిక్గా నీకు ఏడుపు వచ్చేస్తుంది సునీల్ అని అన్నాడు. మరి నా జీవితంలో నాకు అట్లాంటి మెయిల్ ఏం లేదు, మరి నాతో ఎప్పుడు మాట్లాడలేదే దేవుడు అంటే ఇంకా అట్లా స్ట్రైక్ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా విజయబాబు నన్ను గైడ్ చేస్తూ వస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ సినిమాలు మానేయడం, విజయబాబుతోటి తిరుగుకుంటా ఆయన చెప్పే స్పిరిచువల్ వీటిని చేసుకొని అయిపోయింది. లాంగ్ టర్మ్లో సీట్ రాలేదు. మా డాడీ ఇంకా 15-20 లక్షలు కట్టి నేపాల్లో నన్ను MBBSలో జాయిన్ చేశాడు. నన్ను మా చెల్లిని మా అన్నయ్య ముగ్గురిని ఒకటేసారి ఒకటే క్లాసులో నేపాల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత
ఒక అందరు కలిపి ఒక 50-60 లక్షలు ఆ టైంలోనే బాగా కట్టి, అంటే మా డాడీ బాగా కష్టపడి డొనేషన్ కట్టి నేపాల్ పంపించాడు. నేపాల్ పంపించిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల నేను అక్కడ అడ్మిషన్ అది క్యాన్సిల్ అయింది, నేను వెనకకి రావాల్సి వచ్చింది. ఈ నేపాల్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక్కడ విజయబాబుతోటి ఉన్నంతసేపు దేవుని గురించి చేసి మళ్ళీ దేవునిలోకి నేను నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత నేపాల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగజారిపోతున్నా, మళ్ళీ పడిపోతున్నానే భయం స్టార్ట్ అయింది. సండే చర్చ్కి వెళ్తున్నా కానీ నేపాలీ చర్చిలో నేపాల్ ఈ లాంగ్వేజ్లో చెప్తున్నారు, నాకేం అర్థమవుతలేదు. ఇంకా చర్చ్కి వెళ్ళినా కూర్చొని వాక్యం వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ చెప్తే ఆ రెఫరెన్స్ బట్టి దేవుడేమన్నా ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడేమో అని ట్రై చేసేది. అట్లా 3-4 వీక్స్ కంటిన్యూస్గా నేపాల్ చర్చ్కి వెళ్ళినా, హిందూ కంట్రీ కాబట్టి అక్కడ చర్చెస్ ఉండడం చాలా కష్టం. ఇంకా నేను విజయబాబు చెప్పిన దీన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రేయర్స్ ఆన్సర్ చేస్తాడు, ఆ స్పిరిచువల్ లెవెల్కి మనం ఎదగాలి అనేది విజయబాబు నాతోటి చెప్పిన తర్వాత నేను నేపాల్కి వెళ్ళిన తర్వాత అదే చర్చిలో కూర్చొని ప్రార్థన చేసిన. దేవా, నువ్వు నిజమైన దేవుడు, చిన్నప్పటి నుంచి నాకు ఎంతో సహాయం చేసావు, నేను ఇది రుచి చూసిన, నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నాకు నేపాల్లో తెలుగులో ప్రీచ్ చేసే లేకపోతే ఇంగ్లీష్లో ప్రీచ్ చేసే చర్చి ఏదైనా ఉంటే నాకు చూపించు దేవా, ఒకటి చూపించు దేవా అని ప్రార్థన చేసిన. అదే చర్చిలో, నేపాలీ చర్చిలోనే కూర్చొని ప్రేయర్ చేసిన. ఒకసారి 2 సార్లు ప్రేయర్ చేసినా నాకేం మళ్ళీ అదే నేపాలీ చర్చికి వెళ్ళడానికి దేవుడు ఇదైపోయింది. తర్వాత ఒకసారి హాస్పిటల్కి ఫస్ట్ ఇయర్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో క్రిస్టియన్ సిస్టర్స్ చాలామంది ఉంటారు. ఆ సిస్టర్ ఒక ఆమె, బ్రదర్ మీరు క్రిస్టియన్ అంట కదా, ఎక్కడికి వెళ్తున్న చర్చికి వెళ్తుంటే పక్కన నేపాలీ చర్చికి వెళ్తున్న సిస్టర్ అంటే, ఆ సిస్టర్ ఉండి లేదు బ్రదర్, ఇక్కడ మన తెలుగులో ఒక బ్రదర్ ఉన్నాడు, గుంటూరు నుంచి ఒక సేవకుడు వచ్చాడు, ఆ సేవకుడు తెలుగులో చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్తాడు, వాళ్ళది ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే పైన ప్రేయర్ ప్రతి సండే జరుగుతుందని టైమింగ్ చెప్పింది. టైమింగ్ చెప్పి ఇంకా అక్కడ కరెక్ట్ టీనేజ్లో ఉన్న టైంకి, ఆ ఏజ్కి దేవుడు దేవానంద్ బ్రదర్ అనే బ్రదర్ని అక్కడ పెట్టడం జరిగింది. దేవుడు నా ప్రేయర్ ఆన్సర్ చేసి ఆ తెలుగులో చెప్పే ప్రీచర్ని తను పెళ్లి చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయిన తర్వాత దేవుడు ఫస్ట్ టైం ఒక ప్రేయర్ ఆన్సర్ చేశాడు. అట్లా నేను స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి మళ్ళీ దేవుడు నాకు సహాయం చేశాడు. ఇట్లా స్పిరిచువల్గా నేను ఎక్కడెక్కడైతే పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ ప్రతిసారి దేవుడు నన్ను పైకి లేపుతూ వస్తున్నాడు. నా పక్కన ఎవరినో ఒకరిని పెడుతున్నాడు, ఒక సపోర్ట్గా నాకు ఎవరినో ఒకరిని స్పిరిచువల్ ఫ్రెండ్స్ని కానీ స్పిరిచువల్ గైడ్స్ని కానీ పెడతా వస్తూ ఉన్నాడు. అట్లా సెకండ్ ఇయర్లో నేను మళ్ళీ నేపాల్ నుంచి రావడం జరిగింది. నేపాల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ఊర్లో పరువు అంతా పోతుంది, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుంది, ఎందుకు వచ్చినారు అని కానీ వాళ్ళకి చెప్పలేము, అడ్మిషన్ క్యాన్సిల్ అయింది ఇదని. ఆ టైంలో నేను ఊర్లో ఉండకుండా మంచిర్యాల అనే ప్రాంతంలో డాడీ జాబ్ చేసేవాళ్ళు, ఊర్లో ఉండకుండా హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో ఇంకా అప్పటికే నాకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్, బైబిల్ చదవడము, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ దేవుడికి బాగా ఇష్టము. ఫస్ట్ అవర్స్ దేవునికి ఇస్తే మంచిది అనేది నాకు నూరిపోయడం జరిగింది. అట్లా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసిన. ఒకరోజు 3 o'clock నుంచి 5 o'clock కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తున్నాను. దేవా, నేను ఇట్లా ఎంబీబీఎస్ సీట్ రావడమే గొప్ప, ఎంబీబీఎస్ సీట్ పోగొట్టుకొని అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుని నా అంత దరిద్రుడు దౌర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు ప్రభా, ఎట్లా నేను మళ్ళీ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ అసలు ఈ ఎంబీబీఎస్ చేయడం నీ చిత్తమేనా కాదా, ఒకవేళ నీ చిత్తం అయితే ప్రభా నాతో మాట్లాడు, నా పరిస్థితి ఏంది అసలు, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే ఎంబీబీఎస్ చేయాలా లేకపోతే అసలు మళ్ళీ జాయిన్ కావాలా వద్దా, నీ చిత్తం కాదు కాబట్టే నాకు అడ్మిషన్ క్యాన్సిల్ అయిందేమో అనేది ఒక డౌట్ లోపల ఇదైపోయింది. ఫస్ట్ టైం బాగా ప్రేయర్ చేసి దేవా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడతాడమంట కదా, ఒక్కసారి నాతోటి డైరెక్ట్గా మాట్లాడవా అని బాగా ప్రేయర్ చేసి 2 o'clock నుంచి 5 o'clock 5:30 వరకు మోకాళ్ళతో ఉండి ప్రార్థన చేసి దేవునికి కండిషన్స్ పెట్టిన. దేవన్, నువ్వు బైబిల్ ద్వారా నాతో మాట్లాడాలి, నీ కండిషన్స్ పెడితే నీకు ఇష్టం లేదనే సంగతి నాకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినావు అని నేను ఎవరికైనా చెప్తే ఫ్యూచర్లో దేవుడు మాట్లాడే దేవుడు
నా 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 విషయంలో ఇట్లా మాట్లాడని నేను ఎవరికైనా చెప్తే అది నమ్మసక్యంగా ఉండేటట్టు నాతో మాట్లాడు దేవా. నన్ను నీ భక్తులను సంబోధిస్తే మాట్లాడతావు కదా, అట్లా ఒక భక్తుని సంబోధించినట్టు నన్ను సంబోధిస్తూ మాట్లాడు దేవా. నేను బైబిల్ ఒకటేసారి ఓపెన్ చేస్తా, లెఫ్ట్ సైడ్ పేజీలోనే మాట్లాడాలి. లెఫ్ట్ సైడ్ పేజీలో ఒకటే చాప్టర్ ఉండాలి. ఇప్పుడు కీర్తనల గ్రంథం అవి ఓపెన్ చేస్తే 21, 23, 24 అని ఒకటే పేజీలో 3-4 చాప్టర్స్ వచ్చేస్తాయి. దేవా, లెఫ్ట్ సైడ్ పేజీలో ఒకటే అధ్యాయం ఉండాలి. చాప్టర్ ఫస్ట్ నుంచి నాతో మాట్లాడాలి, నన్ను సంబోధిస్తూ మాట్లాడాలి. ఒకటేసారి బైబిల్ ఓపెన్ చేస్తాను. నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నా మీద నీకు ప్రేమ ఉంటే నాతో మాట్లాడు దేవా అని ప్రేయర్ చేశాను. ఇర్మియా 18వ అధ్యాయము. బైబిల్ ఓపెన్ చేశాను, ఇర్మియా 18 లెఫ్ట్ సైడ్ చూస్తే ఒకటే చాప్టర్ ఉంది. అమ్మయ్య దేవా అనుకొని ఇంకా చదవడం స్టార్ట్ చేసిన. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసును. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, ఇజ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఇది చదివిన తర్వాత ఇంకా కన్ఫర్మేషన్ అంటే ఇంకా దేవుడు ఇంకా అసలు కళ్ళెమ్మడి నీళ్ళు కారడం స్టార్ట్ అయింది. అసలు దేవుడు ఇట్లా కూడా మాట్లాడతాడా? ఇన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ మాట్లాడతా. దేవునికి నా మీద అంత ప్రేమ ఎట్లా ఉంటుంది? ఇంత పాపి మీద అంత ప్రేమ దేవునికి ఎట్లా ఉంటుంది? ఈ కండిషన్స్ పెట్టడమే గొప్ప అంటే ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఎట్లా మాట్లాడతాడు దేవుడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని దేవుని స్తుతించడం స్టార్ట్ చేశాను. నాకు అప్పుడు ఫస్ట్ టైం ఏడుపు వచ్చి స్తుతించడము. నేను ఒక 2 hours కంటిన్యూస్గా మోకాల మీద ఉండి మళ్ళీ వాక్యం, అసలు దేవుడు ఈ పరిస్థితి అంతా మర్చిపోయి దేవుడు ఇట్లాంటి దేవుడు నాకున్నాడా అనేది రియలైజ్ అయిన తర్వాత కంటిన్యూస్గా స్తుతి వస్తూనే ఉంది. ఇంకా కంటిన్యూస్గా స్థుతి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి డాడీ మళ్ళీ నాకు 25 లక్షలు కట్టి డిచ్పల్లి సిఎంసిలో మళ్ళీ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇప్పించాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భగవాన్. ఈ మీన్ వైల్లో నేను దేవుడు నన్ను ఎట్లా వాడుకున్నాడంటే, నేను ఎవరికి సువార్త, నాకు ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే చాలు దేవుని గురించి చెప్పడానికి ముందుకెళ్ళేవాడిని. సువార్తకు కానీ లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ. ఒకరోజు రూమ్లో కూర్చొని, ఇట్లా నేపాల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రూమ్లో కూర్చొని బైబిల్, నా దగ్గర బైబిల్కి సంబంధించిన బుక్స్, ఇప్పుడు బక్సింగ్ అంకుల్ బుక్స్ కానీ, డానియల్ అంకుల్ బుక్స్ కానీ, సాధు సుందర్ సింగ్ బుక్స్ కానీ, ఇట్లాంటి బుక్స్ బాగా చదివాను. వన్యా అనే ఒక బుక్ చదివిన, అది రష్యన్ సోల్జర్, కమ్యూనిస్ట్ సోల్జర్. ఆ సోల్జర్ దేవుని కోసము హిందూ కంట్రీలో కమ్యూనిజం విడిచిపెట్టి దేవుని నమ్ముకొని దేవునికి హతసాక్షిగా మార్చబడతాడు వన్యా అనే అతను. దేవుని కోసం, దేవుని నమ్మడం ఒక ఎత్తు అయితే దేవుని కోసం ప్రాణం ఇవ్వాల్సినంత అవసరత ఏముంది? నువ్వు దేవుని నమ్ముకుంటే నేను చంపేస్తాము అని చెప్పినా కానీ వన్యా అనే అతను, ఆ సోల్జర్ చావడానికైనా రెడీగా ఉన్నాడు కానీ దేవుని విడిచిపెట్టలేదు. ఆ వన్యా బుక్ చదివి ఒక 2-3 సార్లు చదివి ఆ రూమ్లో పెట్టుకున్నాను. నా రూమ్లో ఒక అబ్బాయి, కృష్ణ అనే అబ్బాయి, షటిల్ ఆడేవాళ్ళం మేము నా రూమ్ ముందు. అబ్బాయి నా రూమ్కి వచ్చి చూస్తే ఆ వన్యా బుక్ హెడ్డింగ్ మీద వన్యా ఫోటో ఉండి కమ్యూనిస్ట్ సుత్తే కొడవలి సింబల్ ఉంటుంది. ఇక్కడ క్యాప్ పెట్టుకొని సుత్తే కొడవలి కమ్యూనిజం బుక్ ఉంటుంది. అయితే ఆ బుక్ ఆడ పెట్టి ఉంది బైబిల్ పక్కన. కృష్ణ నా రూమ్కి వచ్చాడు. కమ్యూనిజం అంటే బాగా ఇష్టం కృష్ణకి, హిందువు. ఆ అబ్బాయికి చూసి సరే, ఇంకొక చిన్న విషయము, టైం అయిపోయింది. ఒక చిన్న విషయం, దేవుడు ఈ మధ్యలో నాకు చేసిన కార్యం చెప్తాను. నేను బాగా ప్రేయర్ చేసినప్పుడు 2 ఎకరాల భూమి, నాకు 2 కోట్లకు, 1 ఎకరం ₹1 కోటి భూమిని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడు ఒక 2 ఎకరాలు భూమి నాకు, జోబులో రూపాయి లేదు,
₹1,00,00,000 కొనే భూమి స్తోమత నాకు లేదు. అట్లాంటి టైంలో దేవుడిని నేను ప్రేయర్ చేస్తే దేవుడేమో ఆ భూమి నాకు ఇస్తా అంటున్నాడు. 2 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాడు దేవా అని నేను అనుకున్నా. దేవుడు సమకూర్చాడు, 2 కోట్ల భూమి ఇచ్చాడు. భూమి ఇచ్చిన తర్వాత ఆ భూమిలో బోర్ వేయాలి. ఫస్ట్ టైం జీవితంలో ఒక బోర్ వేస్తున్నా. బోర్ వేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. పొలంలో బోర్లు వేసి అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. నాకు ఆ స్టోరీస్ అన్నీ తెలుసు. ఇది రీసెంట్గా జరిగిన విషయం, దేవుడు నా జీవితంలో చేసిన కార్యం. అయితే బోర్ వేయాలంటే భయం అవుతుంది. నా పొలానికి కొంచెం దూరంలోనే చెరువు ఉంటుంది. భయం అవుతుంది. ప్రియాంక దగ్గరికి వెళ్తేనేమో ప్రియాంక ఏముందిలే బోరే కదా అన్నట్టు లైట్ తీసుకుంది. మా డాడీకి ఫోన్ చేసి టెన్షన్ అయ్యి డాడీకి ఫోన్ చేస్తే ఎదురుగున చెరువు ఉంది, ఫుల్ నీళ్ళు ఉంటాయిరా వచ్చేస్తాయిలే అని అంటున్నాడు. కానీ చుట్టుపక్కల ఎవరికి బోర్ వేసినా నీళ్ళు పడతలేవు. నాకేమో బాగా టెన్షన్ అవుతుంది. పొలంలోకి వెళ్ళి జయరాజ్ అన్నతో ప్రేయర్ చేయించుకున్నా. అన్న బోర్ వేస్తున్నా, ఫస్ట్ టైము ప్రేయర్ చేయండి అన్న, ప్రేయర్ చేయించుకున్నా. చేసుకెళ్ళిన తర్వాత దేవుడు పొలంలో దిగిన ఎక్కడే బోరు లారీ వచ్చి ఆగింది. అన్న మీరు పాయింట్ చూపించారా, బోర్ పాయింట్ చూపించాలి కదా, బోర్ పాయింట్ చూపించారంటే బోర్ పాయింట్ చూపించలేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను పొలంలోకి నడుచుకుంటూ వెళ్తుంటే దేవా ఎట్లా దేవా ఈ బోర్ ఎక్కడ ఏ పాయింట్ చూపించలేదు, ఎక్కడ వేపియాలి దేవా అంటే పొలం గట్టు దగ్గర ఒక రాయి ఉంది. ఆ రాయి దగ్గర నుంచి దేవుడు 7 అడుగులు నడవమని నాకు లోపల నుంచి ప్రేరేపణిస్తున్నాడు. 7 అడుగులు నడవమంటే నేను ఒక్క అడుగుకి ఆ గట్టు దగ్గర రాయి దగ్గర నుంచి ఒక్క అడుగు ఆనించుకుంటా 7 అడుగులు నడిచిన తర్వాత దేవుడు మళ్ళీ వెనకకి వెళ్ళి అట్లా కాదు నార్మల్గా నడిచినట్టు 7 అడుగులు నడువు నువ్వు అని చెప్పాడు. మళ్ళీ వెనకకి వెళ్ళి అక్కడి నుంచి నార్మల్గా నడిచినట్టు ఒక్కదానికి ఆనియకుండా నార్మల్గా నడిచిన 7 అడుగులు నడిచి పాయింట్ చూపించి ఆ పాయింట్ దగ్గర వేయండి అని చెప్పాను బోర్ వాళ్ళకు. మా డ్రైవర్ ఉండి కొబ్బరికాయ ఒకటి చేతిలో పట్టుకొని, ఆయనకు బోర్ పాయింట్ చూసేవాళ్ళు ఇట్లా కొబ్బరికాయ పట్టుకొని చేతిలో తిరిగితే నీళ్ళున్న దగ్గర కొబ్బరికాయ పైకి లేస్తుందని మా డ్రైవర్ అప్పుడప్పుడు అట్లా పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కొబ్బరికాయ పట్టుకొని, సార్ మీరు చూపించిన పాయింట్ దగ్గర నీళ్ళు లేవు, పైకి లేస్తలేదు కొబ్బరికాయ అంటే దేవుడు ఆ పాయింట్లో దేవుడు ఏమంటున్నాడో అక్కడే ఆ పాయింట్ తప్పకుండా అక్కడే వేయండి అని చెప్పి బోరు లారీ వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నా పొలంలో ఒక దగ్గరికి. అయితే 80 ఫీట్స్ లోపలికి పోగానే తడి తలిగింది. 90 ఫీట్స్ లోపల వాటర్ ఫుల్గా 5 ఇంచెస్ బోర్ పడింది. 5 ఇంచెస్ బోరు. చుట్టుపక్కల నా పొలం పక్కన వాళ్ళకు ఒక 3 బోర్లు వేశారు. వాళ్ళకు మాత్రం ఒక్క చుక్క నీరు రాలేదు. దేవుడు చేసిన ఈ కార్యము అసలు దేవుడు లోపల నుంచి మాట్లాడుతున్న ఇది వాటర్ 5 ఇంచెస్ బోర్ ఆ ఏరియాలో పడడం అనేది ఒక మిరాకిల్. దేవుడు ఈ విషయంలో నాకు బాగా సహాయం చేస్తూ వచ్చాడు. సమయం లేదు కాబట్టి ఇక్కడ ముగించాల్సి వస్తుంది.